తిహార్ చెరసాల నుంచి కవిత ఎట్టకేలకు బయటకొచ్చారు. అనేక వాదోపవాదాల అనంతరం అనేక కండిషన్స్తో ఆమెకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దిగ్గజాలైన లాయర్లు అనేక లా పాయింట్ల కారణంగా ఆమె బయటకొచ్చేశారు. బట్ ఇక్కడ తెర వెనుక కొన్ని మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. అవేంటో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది. ఇక్కడ మనం సుప్రీంకోర్టును తప్పుపట్టడం లేదు, లాయర్లను అంతకన్నా తప్పుపట్టడం లేదు, దర్యాప్తు ఏజెన్సీలను తప్పని అనడం లేదు. అంతా చట్టానికి లోబడి జరిగింది ఈ బెయిల్ వ్యవహారం. బట్ ఈ బెయిల్ రావడానికి ముందు కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారాలే కొన్ని అనుమానాలకు, ఆరోపణలకు కారణమయ్యాయి. ఫస్ట్, ఈ మధ్య ఢిల్లీకి తెగ చక్కర్లు కొట్టారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ప్రతి వారం బీఆర్ఎస్ మంత్రులంతా ఢిల్లీలో తిష్టవేశారు. అనేక మంతనాలు, భేటీలు, చర్చోపచర్చలు, ఎవరితో చర్చిస్తున్నారు, ఏం చర్చిస్తున్నారు అనేది చాలా గోప్యంగా ఉంచారు. కానీ చర్చలు మాత్రం ఆగలేదు. ఇక బెయిల్ రావడానికి ముందు రోజైతే ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు కేటీఆర్, హరీష్ రావులు. ఇది ఎందుకన్నది కాస్త అర్థం కాలేదు. నిజానికి కండిషనల్ బెయిల్ వస్తే దానికి కాస్త ప్రొసీజర్ ఉంటుంది. అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, షూరిటీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ముందుగానే రెడీ అయిపోయాయి కవిత కేసులో. బెయిల్ వస్తుందని ముందే ఎవరో చెప్పినట్లుగా అన్నిటినీ రెడీ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు, నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ పాలిటిక్స్లో కవిత బయటకు రాబోతోంది అనే చర్చ జోరుగా నడిచింది. ఇదే ఇప్పుడు అనుమానాలు బలపడేందుకు కారణమైందని చెప్పాలి. నిజానికి కవితకు బెయిల్ రావడంపై ఒక్కో పార్టీ ఒక్కోలా రియాక్ట్ అయింది. యాజ్ యూజువల్గా బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు, న్యాయం గెలిచిందన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయిన తీరే కాస్త విచిత్రంగా ఉంది. ఫస్ట్ బీజేపీ విషయానికి వస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాలూచి పడ్డం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. రాజ్యసభకు అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికవడం, కవితకు బెయిల్ రావడాన్ని లింక్ చేస్తూ ట్వీట్ చేశారు ఆయన. ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ప్రూవ్ అయ్యిందంటూ విమర్శలు చేశారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలు జరిగే, ఇక ఇప్పుడు విలీనం ఒక్కటే మిగిలిందంటూ విమర్శించారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. ఇవన్నీ రాజకీయ అంశాలు. ఇక లీగల్ టర్మ్స్కి వస్తే కవితకు బెయిల్ రావడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. రెండోది, సిబిఐ కూడా ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖలు చేయడం. మూడోది, కవిత ఓ మహిళ కావడం. ఎస్, ఎందుకంటే సెక్షన్ 45 ప్రకారం మహిళలకు బెయిల్ పొందే అర్హత ఉంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే కవితకు అటు ఈడీ, ఇటు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే కండిషన్స్ అప్లై అని మాత్రం చెప్పింది. ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు, అంటే ఈడీ, సిబిఐ రెండున్నాయి కాబట్టి 20 లక్షల పూచీకత్తు ఇవ్వాలి. అండ్ సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదు. ప్రతి హీరంకు స్వయంగా అటెండ్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆమె పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి.
అంటే దేశం విడిచి వెళ్లే అవకాశం లేదన్నమాట. కానీ కవిత బెయిల్పై అనేక అనుమానాలు ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్గా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ ఎప్పుడైతే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం ప్రారంభించారో అప్పుడే పరిస్థితులు మారడం ప్రారంభమైంది. చివరికి బెయిల్ వచ్చింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.